ఆడవాళ్ళని ఫుల్గా వాడేసుకుంటారు, స్త్రీ లోకాన్ని. అనితను కూడా వాడేసుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి. మా హోంమంత్రి అనితమ్మ గారు, మా రాష్ట్రానికి హోంమంత్రి అనితమ్మ గారిని కూడా అమాయకురాలను చేసి వాడేసుకుంటున్నారు కదా మీరు. ఎవడాడి అసలు అతను అన్నదేంటి? అమర్ గారు అన్నదేంటి? ఏమన్నారు అమర్ గారు? కట్టుబొట్టి ఎవరన్నారు? ఆవిడ బీడ్స్ పెట్టుకుంటుందా, వజ్రాల హారాలు పెట్టుకుంటుందా, చెవులకి వజ్రాలు చెవుదిద్దులు కమ్మలు పెట్టుకుంటుందా? వాటికి అసలు ఎవరు ఏం మాట్లాడారా? దేని గురించి ఎవరు మాట్లాడారు? అవి బీడ్సా లేకపోతే అయ్యా ప్రెషస్ స్టోన్సా? ఎవడేం మాట్లాడాడు అసలు? వాటి గురించి, కట్టు గురించి, బొట్టు గురించి ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడకుండానే పవన్ కళ్యాణ్ గారు కట్టు బొట్టు అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరన్నారు అసలు? అనితమ్మ గారికి ఎవరన్నారు? మేమన్నా అన్నామా అంతకితం? లోకేష్ గారు మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు శ్రీమతి గారు అయినటువంటి భారతమ్మ గారి గురించి, జగన్ గారి కుమార్తెల గురించి ఆయన మాట్లాడాడు. అదే ప్రస్తావిస్తాడు. ఇది మీ సంస్కారం. జగన్ గారి భార్య గారు, శ్రీమతి గారు, జగన్ గారి పిల్లలు ఏ రోజన్నా జగన్ గారు పిల్లలు కానీ జగన్ గారి శ్రీమతి గారు కానీ మీ ఊసెత్తారా? రాజకీయాల గురించి వచ్చారా? మీ అమ్మగారు ఒక్కతే ఆడదా? పవన్ కళ్యాణ్ లోకేష్ నాయుడు గారు, మీ అమ్మగారు ఒక్కతే ఆడది, మీ అమ్మగారు ఒక్కతే స్త్రీ. జగన్ గారి ఇంటి వాళ్ళు స్త్రీలు కాదు, వాళ్ళకి మర్యాద ఇవ్వక్కర్లేదు. వారి గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు సంస్కారం గురించి, అమర్ గురించి మీరు మాట్లాడతారు. ఏంటి అసలు మీ సంస్కారం ఏ పాటిది అంటున్నా? ఏ పాటిది మీ సంస్కారం? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు అంటున్నా? ఏం తప్పు మాట్లాడాడు? స్త్రీల గురించి ఏం మాట్లాడాడు? ఆవిడని అసభ్యంగా ఈవిడ మాట్లాడినట్టు ఒకసారి ఆవిడ ఏమేమి మాట్లాడారు, ఇంకేమేమి మాట్లాడారు ఉన్నాయా మన దగ్గర? ఇంకేమన్నా అనిత గారు? మొన్న రోజు మీటింగ్ లో ఉన్న ఆ రోజు భారతమ్మ విజయమ్మ గారిని, అది కాదు భారతమ్మ విజయమ్మ కాకుండా ఆవిడ ఏదో టీ పెట్టారంటుంది, అదేం చెప్పండి ఒకసారి స్టార్టింగ్ నుంచి. బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత కుటుంబాలని తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నా అదృష్టం ఏంటో చెప్పనా, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు నేను కూడా సార్ మీటింగ్ లో ఉన్నా. ఆ రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ పెట్టించారో లేదో కానీ ఒక రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికి పెట్టే నిజంగా మేము అందరం. నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికి పెట్టే నిజంగా. సార్ మీరు ఎప్పుడన్నా బోనమ్మకి టీ ఇచ్చారా? నిన్న ఆవిడేమన్నా చేయండి, విజయమ్మ గారు భారతమ్మ గారు అంద ఒకసారి వేయండి. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతిరెడ్డి పిలుస్తారమ్మా అందరూను. విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే మరి ఇవిడు బోనం అంటుంది ఏంటి అంటే ఇప్పుడు ఏమని ప్రశ్నించాలి? సమాజం అంతా మన వంగలపూడి అనితమ్మ గారి గురించి ఏమని ప్రశ్నించాలి? లోకేష్ గారు నోరు ఉంది కదా అని అధికార మదంతో, లోకేష్ నాయుడు గారు నోరు ఉంది కదా అని అధికార మదంతో
మీరు జగన్ గారి శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది? మీరు చేసినటువంటి లుచ్చా పనికి మీ ఇంట్లో ఆడవాళ్ళని వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. జరిగేది అదే కదా. నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. బయటకు వస్తే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను, మమ్మల్ని తిడుతున్నారు. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈ రోజు వేరే వాళ్ళు ఎవరు లేరే. అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు. భయం. మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేయగలిగారు? మీరు మేము అలా ఉండలేవు. ఈరోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు, నాకు ఇర్రెలవెంట్. మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం. మేము ఈరోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు. ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం. ప్రతి సొత్తు మా సొంతం. ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొని ఉన్నాం. తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు. ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉంది అంతే, శక్తి ఎప్పుడు ఉంది. అది ఆ బలం ఎప్పుడూ ఉంది. అది మర్చిపోకండి అందరూ. మీకు ఒకటే చెప్తున్నా, పోలీస్ అధికారులు కూడా నేను సెలవు ఇస్తున్నా.